అది విచిత్రంగా ఈ గాలివాన పడ్డం చూసి బాధపడుతోంది. అయ్యో, నా భార్య ఇంత గాలివానలో ఎక్కడ చిక్కుకుపోయిందో, ఏ బోయేవాడైనా చంపేశాడేమో, ఇంతవరకు రాలేదు, రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేసేది. అది లేకపోతే ఇల్లంతా పాడైపోయినట్టుగా ఉంది. ఏమైపోయిందో, ఏమైనా తిందో లేదో, నేను పెడితే కానీ తిందకూడాను, నేనే తెచ్చిపెట్టేవాడిని రోజు. ఈవేళ ఇది లేకుండా పోయింది. ఈవేళ తాను కూడా పెడతానని వెళ్ళింది సరదాకి. గాలివానలో ఇద్దరం విడిపోయాము, నేను వచ్చేసాను, అది రాలేదు. ఏమిటి అని ఆ మగపెట్ట భార్య గురించి బాధపడుతూ, ఎంత మంచిది నా భార్య, అది లేక ఇల్లంతా పాడైపోయినట్టుంది. ఇది అనుకూలవతి అయిన భార్య ఉండడం కంటే మనిషికి జీవితంలో అదృష్టం ఏదైనా ఉందా? అమృతం సద్గుణ భార్య, అమృతం బాలభాషితం, అమృతం రాజసమ్మానం, అమృతం మానభోజనం. ఆ పిట్ట మాటలు చూడండి అమ్మ, మనం గ్రహించాలి. మనుషులమే ఇలా ఉండట్లేదు ఈవేళ. పిట్టల నుంచి నేర్చుకోవాలి మనం. ఒక పిట్ట అనుకుంటుంది దానికి ఎంత ప్రేమో దాన్ని పెళ్ళామంటే. లోకంలో 4 అమృతాలు ఉంటాయి, మనుషులు గ్రహించరు. అమృతం రాజసమ్మానం, మహారాజు సన్మానం చేస్తే అంతకంటే గొప్ప విషయం లేదు. ప్రభుత్వం మన ఇళ్లలో కూడా చూడండి. అందుకే మా బోటిగాళ్ళం ముఖ్యమంత్రి చేసిన సన్మానం, ప్రధానమంత్రి చేసిన సన్మానం అవి ప్రధానంగా కనపడుతూ ఉంటాయి ముందు. ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కేసీఆర్ గారివి ఆ ఫోటోలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి చేశారన్నట్టు. బయట వాళ్ళు ఎంతోమంది చేస్తారు, ఇది వేరు. అమృతం రాజసమ్మానం, ప్రభుత్వం చేయడం అనేది అదొక అదృష్టం. అమృతం మానభోజనం, భోజనం విషయం వచ్చేసరికి గవర్నమెంట్ వారి భోజనమును మహారాజు భోజనం 5 స్టార్ భోజనం కాదండి. మానభోజనం, తనకి ఇష్టమైనటువంటి కాస్త గోంగూర పచ్చడి, అందులో కాస్త 4 పచ్చిల్లిపాయలు వేసేయారా, ఇది ముఖ్యం. లేకపోతే ఎందుకు ఇది పని లేక. ఏదో 16 పదార్థాలు పెడతారు కొందరు, ఏం ఉపయోగం, మనకి ఏమి నచ్చం అందులో. అదే 4 శుభ్రంగా బుడుదు గుమ్మడికాయ ఉడికాయలు, పచ్చి ఉడియాలు వేయించి అక్కడ పెట్టేసి ఒక కాయ మనమే లాగించేస్తాం. తర్వాత ఏదో ఒకటి చేస్తుంది. ఎలా తినడం మానేస్తావా? ఓ రోజు వేడి చేస్తుంది, ఓ రోజు చలవ చేస్తుంది. వేడి చేస్తే దానికి తగింది ఏదో ఇంకోటి ఉంటుంది, అది తింటాం, మంది వేసుకోం. బోల్డ్ విరుగుళ్ళు ఉన్నాయి మన పదార్థాలు, ఏది మానకూడదు. చలవ చేసే పదార్థాలు కొన్ని ఉన్నాయి, అవి తినేయడమే. దానికి అది సరిపోయింది. అంతేగాని రుచి వదిలేస్తామండి. మానభోజనం, ఇష్టమైనటువంటి భోజనం చేయాలి. ఏదో 16 పదార్థాలు ఉన్నాం, 5 స్టార్ హోటల్ ఏసీ, అక్కడ భోజనమే 500 అండి. దేనికి పని లేక, నచ్చనప్పుడు 500 అయినా ఒకటే, 5 రూపాయలైనా ఒకటే. ఎందుకంటే బడ్డీ కొట్లో టీ తాగితేనేం 5 రూపాయలకి ఇస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. అమృత మానభోజనం అంటే ఇష్టమైన భోజనం. రాజు సన్మానం, ప్రభుత్వం సన్మానం చేయమనండి. భోజనం కుదరదు, గవర్నమెంట్ హాస్టల్లో భోజనాలు బాగుండవు. అమృతం సద్గుణ భార్య, గుణవంతురాలైన భార్య, గుణవంతుడైన భర్త ఉంటే అంతకంటే అమృతప్రాయమైన జీవితం లేదు. భార్య ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, నా భర్తకి ఏ వ్యసనం లేకుండా ఉంటే పోను. వ్యసనం లేని భర్త ఉంటే ఇక విష్ణువు భర్తగా ఉన్నట్టే. విష్ణువు కూడా కొన్ని ఉన్నాయేమో నాకు అనుమానం, కానీ విష్ణువు కంటే గొప్పవాడు ఉన్నట్టే. ఎందుకంటే విష్ణువు మళ్ళీ 16,000 అంటాడు. ఈ అనుకూలవతి అయిన భార్య అంటే చూడండి, చిత్రం జరిగిందండి ఇక్కడ. ఈ మగపావురం ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలు ఆడపావురానికి వినపడ్డాయి. అది ఎక్కడుంది? బోయవాడు పట్టుకున్నటువంటి వలల్లో, పెట్టెల్లో, పంజరంలో ఉంది. వలలోనో, పెట్టెలోనో, పంజరంలో, ఎక్కడో అక్కడ. పంజరం అనుకోండి, పావురం కాబట్టి పంజరంలో పెట్టుంటాడు. అది వింది. అనుకుని, పతి మదికి నింత ఎక్కిన అతివగదా పుణ్యవతి, పతి మదికి నింత ఎక్కిన అతివగదా పుణ్యవతి, ప్రియాలాపములు ఈ గతి వినగాంచితి, ప్రియాలాపములు ఈ గతి వినగాంచితి, జన్మము కృతకృత్యం వయ్య నాకు గెలిచితి జమునిన్, జన్మము కృతకృత్యం వయ్య నాకు గెలిచితి జమునిన్, అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వవస్థాసు యద్విశ్రామో హృదయస్య యస్య జరసా యస్మిన్ అకార్యో రసః, కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం, భద్రం తస్య సుమానుషస్య, భద్రం తస్య సుమానుషస్య, కథమప్యేకం హి తత్ ప్రార్థ్యతే, కథమప్యేకం హి తత్ ప్రార్థ్యతే అని ఉత్తరరామచరిత్రలో సీతాదేవిని ఒళ్ళో పడుకోబెట్టుకుని రాముడు చదివిన శ్లోకం గుర్తు రావట్లా?
తామరలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు. కల్పవృక్షంలో రాముడు మాట్లాడిన మాట. తామరలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు. పొందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి. పొందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి. కెల్దామరయామె కేలుగవ కెల్దామరలామె కేలుగవ. తామరలన్ మరలన్ జయించు తామరలన్ మరలన్ జయించు. కాంతామరవాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజిగుల్. కాంతామరవాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజిగుల్ అని కల్పవృక్షంలో మాట గుర్తు రావట్లా. ఇంకా చెప్పాలంటే ఇటీవలే ఒక ప్రేమ పద్యం నన్ను పరవశింపచేసేసిందండి. మళ్ళీ ప్రేమలో పడితే బాగుండి అనిపించింది. మా ఆవిడతోనే పడ్డాను గొడవ లేకుండా. ఎంత బాగుందో ఆ పద్యం వసు చరిత్రలో మీతో పంచుకోకుండా నేను ఉండలేను. నాడెందంబుననుంటడస్యను వసు చరిత్రలో గిరికా విరహంలో ఉండి వసురాజు మాట్లాడే మాట. భట్టుమూర్తి కర్షక కవి ఎంత లవ్ పొయిట్రీ, ఇంతవరకు ప్రపంచ సాహిత్యంలోనే ఎవడూ రాయనంత ప్రేమ కవిత్వం రాశాడో చూడండి 16వ శతాబ్దంలో. నాడెందంబుననుంటడస్యను కట నన్న ఆత్మలో నుంచి వాడన్ వారెను. నాడెందంబుననుంటడస్యను కట నన్న ఆత్మలో నుంచి వాడన్ వారెను. నేనే తానగుట నా వర్ధిష్ణు సంతాప చింతాడోలా కలనంబు తన్నెనసెను. నేనే తానగుట నా వర్ధిష్ణు సంతాప చింతాడోలా కలనంబు తన్నెనసెను. తథ్యంబు నా వంకకై తాడస్యన్నవల. తథ్యంబు నా వంకకై తాడస్యన్నవల. అటంచునొరగెన్ తల్ప ప్రఘాణంబునన్. అటంచునొరగెన్ తల్ప ప్రఘాణంబునన్. ఒక ప్రేమికుడు ఇంతవరకు ప్రపంచంలో ప్రేమ సాహిత్యంలో ఏ ప్రేమికుడైనా ఈ మాట మాట్లాడా? ఆ స్త్రీ ఎంత అదృష్టవంతురాలండి. గిరికాదేవి నీ మీద విరహంతో బాధపడి చిక్కిపోయిందయ్యా అని మంజువాణి చెబితే అంటున్నాడు ఆ వసురాజు, నాడెందంబుననుంటడస్యనో చిక్కిపోదా? నేను బండరాయి లాంటి వాడిని. నా గుండెల్లో అమ్మాయిని పెట్టుకున్న బండరాళ్ల మధ్యలో ఉన్న మనిషి ఏమైపోతుంది? తను బండరాయిట, ఆ అమ్మాయి ఏమో రామచిలుకట. ఏం ప్రేమ అండి! నా మనస్సులో ఉండడం వల్ల చిక్కిపోయిందిట. నా మనస్సు అంతా బండరాయి. నన్న ఆత్మలో నుంచి వాడన్ వారెను. లేదయ్యా, ఆవిడ మనస్సులో కూడా నువ్వు ఉన్నావు. అదే నేను చెబుతున్నది. నన్ను పెట్టుకుంది దిక్కుమాలిన బండరాయని ప్రేమిస్తోంది, ఇక్కడ మనస్సులో పెట్టుకుంది. అందుకని సుకుమారమైన ఆవిడ మనస్సు కందిపోయింది. నా మనస్సులో ఉండడం వల్ల ఆవిడే కందిపోయింది, నేను బండరాయని కాబట్టి. నన్ను ఆవిడ మనస్సులో పెట్టుకోవడం వల్ల ఆవిడ కందిపోయింది, ఎందుకంటే నేను బండరాయని కాబట్టి. తను అంటున్నాడు కానీ ప్రయోజన ఒక్క మాట లేదండి. నాడెందంబుననుంటడస్యను కట నన్న ఆత్మలో నుంచి వాడన్ వారెను. ఇంకొక మాట, నేనే తానగుట నేను తాను ఒకటే కాబట్టి. నా వర్ధిష్ణు సంతాప చింతాడోలా కలనంబు తన్నేనసెను. నేను మనస్సులో అస్తమాను గిరికా 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 అని ఇలా విరహవేదనతో విలపిస్తూ ఉంటే బహుశా విలాపం ఆలాపం ఆ అమ్మాయికి కూడా వచ్చేసి ఉంటుంది. నేను తాను ఒకటే కాబట్టి. నేను బాధపడడం మానేసి ఉంటే తనకు ఆ బాధ అంటకుండా ఉండేది. ఏడుపు కొట్టువాడు ఏడిచేవాడు పక్కన కూర్చుంటే మనకి ఏడుపు వస్తుంది అన్నట్టుగా నా బాధ అమ్మాయికి వచ్చేసింది కదా. ఇదండి ప్రేమ. ఏం వాక్యాలు, ఏం భట్టుమూర్తి! ఇది ప్రాచీన సాహిత్యమా? పద్యంలో ఉన్నంత మాత్రాన ప్రాచీనం అంటారండి. ఈడిచిపెట్టి కొట్టేవాళ్ళు లేక కొంత కోపం వస్తుంది నాకు. పద్యంలో ఉంటే ప్రాచీనమా? అక్కడికేదో దిక్కుమాలిన వచనంలో రాయిగానే గొప్పదైపోయిందా? ఏమి రాసేవనేది ప్రధానమా, ఎందులో రాసేవనేది ప్రధానమా? ఊరగాయ జాడీలో లేకపోతే సీసాలో ఉంటుందండి, రుచి మారిపోతుందా? వేసుకోమా, కొత్త ఊరగాయే చూసి మాట్లాడాలి. వర్ధిష్ణు సంతాప చింతాడోలా కలనంబు తన్నెనసెను. మొత్తం మీద ఏదైనా సరే నా మనస్సులో ఉండడం వల్ల ఆవిడకే ఇబ్బంది అయింది, ఆవిడ మనస్సులో నేను ఉండడం వల్ల ఆవిడకే ఇబ్బంది అయింది. అసలు నాతో చెలిమి చేయడం అనేది ఆవిడకి ఇబ్బంది అయిపోయిందయ్యా. ఇది నేను భరించలేకపోతున్నాను, ఆవిడని బాధ పెట్టాననే విషయాన్ని. తథ్యంబు నా వంకకైతాడస్యన్నవల. నవలా అని దీర్ఘాంతంగా ఓ తెలుగు మాట ఉంది. నవలా అంటే స్త్రీ అర్థం, తెలుగు మాట. అది ఆకారాంత స్త్రీలింగం, సంస్కృతం కాదు, తెలుగు మాట. మొత్తం మీద నా కారణంగానే ఆవిడకి ఇబ్బంది వచ్చింది అని ఒరగెన్ తల్ప ప్రఘాణంబునన్. బండరాయిలాగా తోస్తున్న ఆ తల్ప మీద అలా పడుకున్నట్టు అది మెత్తడి పరుపోయిన. ఇదండి ప్రేమ కవిత్వం. ఇంత ప్రేమ కవిత్వం కాదా ఈ పట్ట చెప్పింది? పతిమదికి నింత ఎక్కిన అతివగదా పుణ్యవతి ప్రియాలాపములు ఈ గతి వినగాంచిది జన్మము కృతకృత్యం వయ్యే నీ గెలిచితి జమునిన్
అని ఆ అమ్మాయి ఆ పాడపెట్ట తలపోసి తన జన్మ ధన్యంగా భావించిన తర్వాత ఎంత అద్భుతమైన మలుపులు తిరుగుతుందో, ఈ కథ సుఖాంతమో విషాదాంతమో ఏమవుతుందో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు మాటిమాటికి వాటర్ రాలా వాటర్ రాలా వాటర్ రాలా అనే మాట మానేసి ఇంగ్లీషులో మాట్లాడినా వాటర్ రాదు కాబట్టి నీళ్లు రాలా నీళ్లు రాలా నీళ్లు రాలా అందాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.